మ్యామ్ ఇప్పుడు చాలా మందిలో ఎనీమియా వచ్చింది అని వింటూ ఉన్నాను నేను. అసలు ఎనీమియా అంటే ఏంటి? దీన్ని యాక్చువల్గా ఎనీమియా అని మనం తెలుగులో రక్తహీనత అంటాం. అంటే చాలా మందిలో వాళ్ళకి హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి శరీరంలో రక్తంలో తగ్గిపోతూ ఉంటాయి. అది అలా తగ్గడం వల్ల ఎప్పుడైతే హీమోగ్లోబిన్ తగ్గిందో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోవడం, ఇది మెయిన్ లక్షణాలు. అయితే ఏమవుతుందంటే ఈ రక్తహీనత ఉంది అని తెలియాలి అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. వాటిని ఫస్ట్ గుర్తించాలి మనం. అంటే అవేంటో మనకు తెలిసినప్పుడే మనం ఇది ప్రమాదము అని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. సో మెయిన్గా వీళ్ళకి అలసట, నీరసం, బాగా ఎనర్జీ లేకపోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఇది ఫస్ట్ లక్షణం. అంటే ఎప్పుడైతే రక్తం స్థాయిలు పడిపోయినాయో మనలో ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉండవు. అంతేకాకుండా వీళ్ళల్లో పాల్పిటేషన్ అంటాం, అంటే గుండె ఎక్కువ వేగంగా కొట్టుకోవడం. మన హార్ట్ బీట్ నార్మల్ వాళ్ళకంటే ఎక్కువగా కొట్టుకుంటుంది, అలానే ఇది గుండె జబ్బు కాదు. అంటే నార్మల్ కంటే హార్ట్ బీట్ ఎక్కువైపోవడం వల్ల వీళ్ళకి తొందరగా అలసిపోతారు. అంతేకాకుండా కాళ్ళల్లో నీరు చేరడము, అంటే బాడీ మొత్తం నీరు వచ్చేయడము, రక్తం పలచబడిపోవడం వల్ల కొంతమందిలో కాళ్ళ నొప్పులు, తలనొప్పి, అంటే రక్తం అందకపోవడం వల్ల తల భాగానికి ఈ రెండు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ స్కిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. చర్మం డ్రై అయిపోతూ ఉంటుంది, పొడిబారిపోవడము. అలానే పెదాల దగ్గరికి వచ్చేసరికి పగుళ్ళు రావడము, నోటిపూత తరచూ రావడము, ఇవన్నీ కూడా దీని లక్షణాలు. అంతేకాకుండా కొంతమందిలో జుట్టు ఊడిపోవడం, జుట్టు పలచబడిపోవడం, ఇది అంటే బ్రిటిల్నెస్ అంటాం. మనకి పొడిబారి కనిపిస్తూ ఉంటాయి వెంట్రుకలు. సడన్గా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే కాలి వేళ్ళు, చేతి వేళ్ళు చూస్తే అవన్నీ కూడా బ్రిటిల్, పల్చగా అయిపోవడం జరుగుతుంది. నెయిల్స్ ఉండాల్సిన థిక్నెస్ ఉండవు, అలానే విరిగిపోతుంటే తొందరగా బ్రేక్ అయిపోవడం, ఇవన్నీ కూడా రక్తహీనత లక్షణాలు. అండ్ కొంతమందిలో పిల్లలలో మనం చూస్తే ఎదుగుదల లోపం, అంటే వాళ్ళు హైట్ పెరగరు, గ్రోత్ పెరగరు, అది కూడా ఎనీమియా యొక్క లక్షణాలు. అంటే ఎనీమియా రావడానికి రీజన్స్ ఏమై ఉంటాయి మేడం? ఫస్ట్ ఎనీమియా రావడానికి మెయిన్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అంటాము. అలానే పోషకాహార లోపం, అంటే కొన్ని చోట్ల విలేజెస్లో సరైనటువంటి ఫుడ్ తీసుకోకపోవడము పిల్లలకి, అదొకటి. కొంతమందిలో నులి పురుగులు ఉండడం, అంటే మన నులి పురుగులు ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న బ్లడ్ని సక్ చేస్తుంటాయి. సో కాబట్టి వీళ్ళలో బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోవడము. కొన్నిసార్లు విటమిన్ B12 లోపము, అలానే ఫోలిక్ యాసిడ్ లోపం కనుక ఉంటే అబ్జార్ప్షన్ జరగదు. అంటే తయారవడం వేరు, బాడీ తీసుకోవడం వేరు, ఐరన్ని అబ్జర్వ్ చేసుకోదు. ఇంకా కొంతమందిలో ప్రెగ్నెన్సీస్, అంటే ప్రెగ్నెన్సీలో సరైన న్యూట్రియంట్స్, పోషకాలు తీసుకోకపోతే కూడా రక్తహీనత వస్తుంది. అండ్ చాలా సందర్భాల్లో స్ట్రెస్, అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, దీనివల్ల ఆ తినే ఫుడ్లో ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి న్యూట్రియంట్స్ అనేవి శరీరానికి అందక రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకి లేడీస్లో అయితే పీరియడ్స్లో హెవీ బ్లీడింగ్ అవ్వడం, కొన్నిసార్లు వేరే రీజన్స్ వల్ల కూడా రక్తస్రావం జరగడం వల్ల, వాటి వల్ల కూడా ఎనీమియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ రక్తహీనతకున్న ఆక్సిజన్ అంటే తగ్గుతుంది అని చెప్పారు కదా, ఎందుకు హిమోగ్లోబిన్ తగ్గితే ఆక్సిజన్ అనేది తగ్గుతుంది? అంటే సహజంగా మన ఐరన్ బైండింగ్ కెపాసిటీ అంటాం బాడీలో. మనం తీసుకున్న ఫుడ్ అనేది కొన్ని గంటల తర్వాత ఎసిమిలేట్ అవుతుంది. అది దాన్ని మన జీవక్రియల్లో అబ్జార్ప్షన్ జరిగి లివర్ ద్వారా, అలానే ప్యాంక్రియాస్, కొన్ని అవయవాలు, స్మాల్ ఇంటెస్టైన్స్, ఇవన్నీ కూడా మన రక్త కణాలను గ్రహిస్తాయి. తర్వాత గుండెకి మంచి రక్తాన్ని సరఫరా చేయడము, కిడ్నీస్ అనేవి చెడు రక్తాన్ని బయటికి పంపించడం, ఇది రొటీన్గా జరిగేటటువంటి ప్రాసెస్. కామన్ డయాలసిస్ అంటాం, బయట కాదు, మన బాడీనే చేస్తూ ఉంటుంది ఈ క్లీనింగ్ మెకానిజం. సో దీంట్లో అసలు రక్తంలో కావాల్సిన హిమోగ్లోబిన్ పర్సంటేజే లేదు అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి. సో కాబట్టి మనకి ఎప్పుడైతే ఆక్సిజన్ అందట్లేదో మనిషిలో ఆయాసం రావడము, అలసట అనిపించడము, ఈ గుండె కొట్టుకోవడము, ఛాతీ టైట్ అవ్వడం, అంటే ఇవన్నీ కూడా ఆక్సిజన్ తగ్గినప్పుడు వచ్చే అన్ని లక్షణాలు రక్తహీనత ఉన్న వాళ్ళకు ఉంటాయి అన్నమాట. అలానే ఇప్పుడు నేను చెప్పాను పెదాలు పొడిబారిపోవడము, డ్రై అంటే గొంతు ఎండిపోవడము, తడి ఆరిపోవడము, అంటే ఇటువంటి లక్షణాలన్నీ కూడా రక్తహీనత వల్లే వస్తాయి. ఎప్పుడైతే మన బాడీలో హిమోగ్లోబిన్ అనేది నార్మల్లీ 11 to 14 grams మధ్యలో ఉండాలి, కానీ అది ఉండాల్సిన దానికంటే తగ్గిపోయింది అనుకోండి, సహజంగా మనలో ఎనర్జీ ఉండదు, లేస్తే శక్తి ఉండదు, చురుకుగా పని చేయలేము, చేద్దాం అనుకున్న కళ్ళు తిరిగిపోవడం, తల తిరగడము, కొంతమందిలో నీరసంతో పడిపోవడం, అంటే బాగా లో లెవెల్ ఆఫ్ హిమోగ్లోబిన్, అంటే కొంతమందికి 4-5 గ్రాములకు కూడా వెళ్ళిపోతుంది. ఇంకొక కండిషన్ ఏంటి అంటే పైల్స్, చాలా మందికి మోషన్లో బ్లడ్ పడుతూ ఉంటుంది, వీళ్ళకి అర్థం కాదు. అలా ఎక్కువ కాలం మోషన్లో బ్లడ్ పడి పైల్స్ని నెగ్లెక్ట్ చేస్తే కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే.